సర్వశక్తి గల దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కీర్తనకారుడు దావీదు మహారాజు గారు సెలవిస్తా ఉన్నారు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కీర్తనల గ్రంథము 52వ కీర్తన 8వ శరణాన్ని చదివితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని యందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. ఎవరు అంటే నిత్యము దేవుని యందు ఏ విషయములోనైనా, కష్టములోనైనా, దుఃఖములోనైనా, వ్యాధిలోనైనా, బాధలలోనైనా, కరువులోనైనా, అప్పులోనైనా, ఎన్ని ఒడిదుడుకు మన మీద ఉన్నా సరే విశ్వాసము నమ్మిక ఎవరి మీద ఉంచాలంట? దేవుని మీద. ఎవరంటే నిత్యము ఆయన పైన నమ్మకత్వాన్ని కలిగి ఎవరు ఉంటారో వారు దేవుని మందిరంలో పచ్చని ఒలీవలతో పోల్చబడ్డారు. ఒలీవ చెట్టుకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఒలీవ చెట్టుకి ఒక విశ్వాసం ఉంది. ఒలీవ చెట్టుకి ఒక నమ్మకం ఉంది. ఒలీవ మొక్కకి ఒక అభిషేకం ఉంది. దానికి ఒక బాధ్యత ఉంది. చూడండి, ఒలీవ చెట్టును మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనం, సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటను ఉండెను. హల్లెలూయా. త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దేని నోటన? నల్లని పావురమును నోవాహు ఓడలో నుంచి బయటికి విడిచాడు. ఎలాంటి పావురం ఉందా అక్కడ? నల్లదని ఎలా ఉంది? నల్లని పావురమును వెలుపులకు పోవిడిచెను. చూడండి, అది తిరిగి 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 సాయంకాలమున మరలా ఓడ దగ్గరికి, నోవాహు దగ్గరికి చేరినప్పుడు దాని నోటిలో ఏముందంటే, ఏముంది? త్రుంచబడిన ఒలీవ ఆకు దాని నోటిలో కనపడతా ఉంది. దానికంటే ముందు ఆయన కాకిని కూడా బయటికి విడిచిపెట్టాడు. అయితే కాకి తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము లేనందున తిరిగి మరలా ఎక్కడికి వచ్చిందంటే నోవాహు దగ్గరికే వచ్చింది. తర్వాత మరలా ఈ రెండింటిని విడిచిపెట్టినప్పుడు కాకి వెళ్ళిపోయింది. మరలా తిరిగి రాలేదు కాకి. ఎందుకని రాలేదంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే, కాకికి మంచి సమృద్ధమైన ఆహారం దొరికింది, కాకికి చాలా శవాలు దొరికినాయి. వాక్యాన్ని విడిచి మనం బోధించకూడదు. దాదాపు 40 రోజులు 40 రాత్రింబగళ్ళు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఒక మనిషి నీళ్లలో పడిన తర్వాత ఎన్ని రోజులకు పాడైపోతాడండి? 5-6 రోజులకు పాడైపోతాడు, 10 రోజులకు పాడైపోతాడు, లేదా 20 రోజులకు పాడైపోతాడు. ఎన్ని రోజులకి? ఈ 30 రోజులకు పాడైపోతాడు. ఎంత మంది అయినా సరే నీళ్లలో నానిపోయి, ఉబ్బిపోయి, చీకిపోయి, కుళ్ళిపోయి ఎక్కడికక్కడ నీళ్లలోకి దిగిపోతారు. లేదా ఏమన్నా జలచరములు ఉంటే వచ్చి పీక్కొని తినేస్తాయి. 40 రోజులు ప్రచండ వర్షం కురిసెను. ప్రచండ వర్షం కురిస్తే అసలు వీళ్ళు ఉబ్బిపోయినా ఏమైపోయినా సరే ఏమైపోతారు? వర్షానికంటే పీకుడుగా మారిపోతారు. పీకుడుగా మారిపోయినటువంటి వీళ్ళు పైన తేలి కనపడతారా? చాలా మంది చాలా రకాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు.
ఇంకా ఎప్పుడు ఈ కాకిని బయటికి విడిచాడు నోవాహు అంటే 150 రోజులు గడిచిన తర్వాత 150 రోజులకి నీళ్ల మీద తేలి అలాగే ఉంటారు ఎవరన్నా? కాకి వెళ్ళిపోయింది, పీనుగుల దగ్గరికి వెళ్ళింది, శవాల దగ్గరికి వెళ్ళింది. మన ఇష్టానుసారంగా బోధ చేయటానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు చెప్పింది చేయటానికే, ఆయన ప్రకటించమన్న దాన్ని ప్రకటించడానికే యేసుక్రీస్తు వారు మనల్ని ఏర్పరచుకున్నాడు. 150 రోజుల వరకు శవము నీళ్ల మీద అలాగే ఉంటుందా? కాకి వచ్చుద్ది మమ్మల్ని తింటదని, కాకి వచ్చుద్ది మమ్మల్ని తింటదని శవాలు అలాగే ఉంటాయా? జాగ్రత్త, వాక్యాన్ని ప్రకటించేటప్పుడు అది సరిగా లేకపోతే మనము వినైనా సరి చేసుకుని సరైన మార్గంలో యేసు నామమునకు మహిమ తెచ్చే విధంగా మనం సువార్తను బోధించాలి. త్రుంచబడినటువంటి ఒలీవ ఆకును తన నోట కలుచుకొని ఎక్కడికి తీసుకొచ్చిందంటే నోవాహు దగ్గరికి తీసుకొచ్చింది. 150 రోజులకి అన్ని భూమి పైన 15 మూరల ఎత్తు నీళ్లు నిలబడినప్పుడు ప్రతి చెట్టు ఆకు కూడా ఏమైపోయిందంటే కుళ్ళిపోయి రాలిపోయింది. ప్రతి చెట్టు ఆకు కూడా ఏమైపోయింది? కుళ్ళిపోయి రాలిపోయింది. అయితే ప్రియులారా, ఒలీవ చెట్టు ఆకు మాత్రము కుళ్ళిపోలేదు. హల్లెలూయా! ఎందుకు? దానిలో అభిషేకం ఉంది, దానిలో తైలము ఉన్నది. తైలము ఉన్న మొక్క ఏ మొక్క అయినా సరే పాడవదండి. తైలము లేనిది, తైలము తక్కువగా ఉన్నది పాడైపోద్ది. ఈ ఒలీవ పావురమునకు ఆహారంగా మారింది. ఎలా మారింది? ఆహారంగా మారింది. ఒలీవ మనకు కూడా ఆహారంగా మారింది. చాలా జాగ్రత్తగా మనం ఈ ఒలీవ మొక్కల గురించి మనం తెలుసుకున్నట్లయితే, దావీదు మహారాజు, అభిషక్తుడు, ఇశ్రాయేలీయులందరికీ రాజు, ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో దేవుని ఎదుట మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేనైతే నా వరకు నా విషయమై నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మనము దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్లుగా మనమే మార్చుకోవాలి. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ ఒలీవ గురించి కొన్ని మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదివితే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి మొద్దు అంటే ఎవరు? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చదివితే, సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఎవరంటే ఆయన? దావీదు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకాశమానమునైన వేకువ చుక్క. యెషయి మొద్దు అనగా ఎవరు అంటే దావీదు చిగురుగా యేసు ప్రభు వారు మనకు కనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు దావీదు ఎవరు? దావీదు దేవుని సన్నిధిలో ఎవరు? పచ్చని ఒలీవ చెట్టు. ఎవరైనా అది మొద్దుకి విశ్వాసం ఉందంట. ఇది నరికివేయబడినటువంటి భూమిలో ఉన్నటువంటి మొద్దుకి ఏం విశ్వాసం ఉంది? నేను ఎప్పటికైనా, నన్ను నరికేసినా సరే, నేను ఎప్పటికైనా నేను మరలా అంకురము వేసి ఎదిగి ఫలించి నేనేంటో నన్ను నిరూపించుకుంటాను. కాబట్టి మన జీవితాల్లో మనం అనేక పరిస్థితుల్లో ఓడిపోయి ఉంటాం, పాడైపోయి ఉంటాం, నలిగిపోయి ఉంటాం,
చితికిపోయి ఉంటాం, సమస్తాన్ని కూడా కోల్పోయి ఉంటాం. అటువంటి విషయాల్లో సాతాను ఏమని బోధిస్తాడంటే, ఇక నీ వల్ల ఏమీ కాదు, నీ వల్ల ఏమీ జరగదు, నీవు మొద్దువైపోయినా, నీవు మోడుబారిపోయినా నేను నీకు ఏమిస్తాను, నేను నీకేమిస్తాను, జీవమునిస్తాను, మరలా నూతన జీవాన్ని ఇస్తాను, నూతన జీవితాన్ని ఇస్తాను, నూతన బ్రతుకునిస్తాను, నూతన మార్గాన్ని ఇస్తాను, నిన్ను నూతనమైన వ్యక్తిగా మారుస్తాను. మనలో ఏముండాలంట? నరికివేయబడినటువంటి ఒక చెట్టులో ఉన్నటువంటి ఆ చెట్టు అడుగునున్నటువంటి ముద్దుకే అంత విశ్వాసం ఉంటే మనుషులంగా మనకి ఇంకెంత విశ్వాసం ఉండాలి? నమ్మదగినటువంటి దేవుడు యేసు ప్రభు వారు నన్ను విడిచిపెట్టడు, నాకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, మా ఇంటిని బాగా ఆయన ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దావీదు ఇంటి వలె నా ఇంటిని ఆయన గొప్ప చేస్తాడనే విశ్వాసం మనలో ఉండాలంట. తన చుట్టూ ఉన్నటువంటి మొక్కలన్నీ మునిగిపోయినా, తాను కూడా మునిగిపోయినా ఒలీవ చెట్టుకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, దేవుడు నన్ను నిత్యము చూస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను నిత్యము గమనిస్తూ ఉన్నాడు అని తన చుట్టూ ఉన్నటువంటి మునిగిపోయినటువంటి జలముల్లో కూడా అది తన విశ్వాసంతో ఎలా ఉందంట, తన ఆకు వాడిపోకుండా, తన ఆకు రాలిపోకుండా ఎలా ఉందంటే విశ్వాసముతోనే. యేసు ప్రభు వారి జీవితంలో కూడా అదే అనుకున్నారు, కానీ ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు, అయినా సరే ఆయన తిరిగి బ్రతికి నేడు మనందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తామన్నాడు. అందుకే అన్నాడు, దావీదు వేరు చిగురును, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, నేను దావీదు వేరు చిగురును. చూడండి, ఒలీవ చెట్టుకున్నంత విశ్వాసం మనకు ఉండాలి. చెట్టుకున్నంత విశ్వాసం కూడా మనుషులకి ఉండటం లేదు. వాస్తవంగా చెప్పుకుంటే మనుషులకి చాలా ఎక్కువ విశ్వాసం ఉండాలి. చెట్టుకున్నంత విశ్వాసం కూడా మనుషుల దగ్గర కనిపించడం లేదు. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో కొన్ని మాటలు మనకు కనిపిస్తా ఉన్నాయి. 9వ అధ్యాయము 9వ వచనంలోకి వెళితే, మమ్ములను ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? ప్రశ్నేసింది. ఇక్కడ అడవిలో ఉన్న చెట్లన్నీ వచ్చి ఒలీవ చెట్టును అడుగుతా ఉన్నాయి మొదటిసారిగా. ఏమనంటే, ఈ అడవంతటికి ఈ అడవిలో ఉన్నటువంటి చెట్లన్నిటికీ నీవు రాజుగా ఉండాలని అడుగుతా ఉంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒలీవ చెట్లు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు. ఇక్కడ 3 మాటలు కనపడుతున్నాయి. మానవులు అనే మాట కనపడుతుంది, దేవుని అనే మాట కనపడుతుంది, మధ్యలో నరులు అనే మాట కనపడుతుంది. నరుడు ఎవరు అనుకుంటున్నారు? మానవులు అంటే మన శరీరం, నరుడు అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ. అర్థమవుతుందా మీకు? మాట్లాడేది ఈ శరీరాన్ని ఎక్కడ పెడితే అక్కడ తీసుకెళ్లేది నరుడు. దేవుడు పరలోకానికి పిలిచేది ఎవరినంటే ఈ శరీరాన్ని కాదు. ఎవరు పిలుస్తా ఉన్నాడు? నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఈ అడవి చెట్లన్నీ వచ్చి అడుగుతా ఉంటే, నేను దేవునిని మానవులను నరులను దేని వలన నరులు దేవుణ్ణి సన్మానిస్తారు, నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగటానికి నేను వచ్చేదనా? చూడండి. తర్వాత అంజూరపు చెట్టుని అడిగిన చెట్లు, అంజూరపు చెట్టు కూడా నిరాకరించింది. తర్వాత ద్రాక్ష చెట్టును కూడా అడిగిన చెట్లు, ద్రాక్ష చెట్టు కూడా నిరాకరించింది. తర్వాత వెళ్ళి ముళ్ళ పొదలను అడిగినాయి అంట. ముళ్ళ పొదలను అడిగితే ముళ్ళ పొదలో, ఆహా మీరు నన్ను కోరుకున్నారు, నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టనని ముళ్ళ పొదలు ఏమైనాయి అంట? సొట్టేసుకుపోయినాయి అంట. కాబట్టి ప్రియులారా, ఒలీవ చెట్టుకి ఏముందంటే ఒక బాధ్యత ఉంది. ఏముంది ఒలీవ చెట్టుకి? ఒక బాధ్యత. ఏంటంటే, దేవునికి నరులకు లేదు, దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉంది ఒలీవ చెట్టు. ఎలా ఉంది?
మనకి దేవునికి మధ్యవర్తిగా ఒలీవ చెట్టు ఉంది. ఒలీవ చెట్టుకి ఏముందంటే బాధ్యత ఉంది. ఏంటా బాధ్యత అంటే అది ఖచ్చితంగా తైలాన్ని బయటికి ఇవ్వాల్సిందే, తైలమును బయటికి అది తీయాల్సిందే. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటే, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. చూడండి, ఎల్లప్పుడూ ఏం చేయాలంట? తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. అంటే ఏంటి? చాలా మంది తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొను అంటే అర్థం ఏంటంటే, ఎల్లప్పుడూ నీ శరీరమును నీ ఆత్మను పరిశుద్ధముగా ఉంచుకొనుము అని అర్థం. తెల్ల బట్టలు వేసుకుని తిరిగితే కాదు, ఎల్లప్పుడూ నీ దేహమును దేవుని ఎదుట ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధతగా ఉంచుకోవాలి. దాని ఒరిజినల్ అర్థం అది. నీ తలకు నూనె తక్కువ చేయకుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము అంటే రోజు నూనె రాసుకోమనా? దాని అర్థం నూనె అంటే ప్రార్థన, ప్రార్థన అభిషేకం ఉండాలంట. ఏముండాలి? ప్రార్థన అభిషేకం ఉండాలి. చాలా మంది జీవితాల్లో ప్రార్థన ఉండదు, అన్నీ ఉంటాయి. ప్రార్థన ఉండదు, అన్నీ ఉంటాయి. ప్రార్థన ఉండదు, అన్నీ ఉంటాయి. చూడండి, దావీదు గారు ఏం చేస్తా ఉన్నారు చూడండి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకను వెళ్ళెను. ఎందుకు వెళ్ళాడు అంటే 32వ వచనంలో, దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. ఆ ఒలీవ చెట్ల మధ్యలో, ఆ కొండ మీద, ఆ ఒలీవ కొండ మీద దేవునిని ఆరాధించే ఒక స్థలం ఉందంట. ప్రియులారా, దేవుని మందిరమే ఒలీవ వనము. దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక స్థలం ఉంది. నీకు ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏది నీకు కావాలనిపించినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒలీవల కొండకు వెళ్ళాలి. దేవుణ్ణి ఆరాధించే స్థలానికి నువ్వు వెళ్ళాలి. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏడ్చుచు ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవల కొండకు వెళ్ళాను. చాలా మందికి బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఆ ఇంటి దగ్గరే కూర్చుంటా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి, వీళ్ళకి వాళ్ళకి చెప్తా ఉంటారు. అవేం పావు. దావీదు కాలి నడకన, చెప్పులు లేకుండా, తల మీద వస్త్రాన్ని వేసుకుని ఏడ్చుకుంటూ కొండ మీద ఆరాధింపవలసినటువంటి దేవుని స్థలమునకు దావీదు వెళ్ళెను. నిజమే, ఈ ఒలీవ వనములో దేవుణ్ణి ఆరాధించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 21వ అధ్యాయము 37. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచుండిరి. చూసారా? ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు ప్రతి రాత్రి ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. మనం ఎలా గడుపుతున్నాం కాలాన్ని? కాలం గడపడం అంటే ఏంటి? టైం పాస్. ఎలా టైం పాస్ చేస్తా ఉన్నాం? దావీదుకి దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భరించలేనటువంటి హృదయ వేదన కలిగినప్పుడు, తన కుమారుడే తన మీదకి శత్రువుగా లేచి దావీదును చంపి రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని దండెత్తినప్పుడు దావీదు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తన తలపైన వస్త్రాన్ని వేసుకొని ఏడ్చుకుంటూ ఒలీవల కొండకెక్కాడు. ఎందుకు ఎక్కాడు తెలుసా? దేవుణ్ణి ఆరాధించే స్థలం అక్కడ ఉంది. అక్కడ దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, ఆ మాటలు ఆలకిస్తాడు, ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. కనుక దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవల కొండకి వెళ్ళాడు. యేసు ప్రభు వారు కూడా అదే కొండకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు? అదే ఒలీవల కొండకి ఆయన కూడా వెళ్ళారు. ఏం చేస్తా ఉన్నారంటే యేసు ప్రభు వారు పగలంతా దేవాలయంలో ఉండి ప్రజలకి కావలసినటువంటి పనులను చేస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ, మిగతా సమయంలో ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడంటే రాత్రంతయు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా? రాత్రి అంతయు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మందికి కృప కావాలి ప్రభువా,
అనేక మందికి రక్షణ కావాలి, అనేక మందికి విడుదల కావాలి, నీవు నన్ను అభిషేకించు, నాలో ఉన్నటువంటి అభిషేకాన్ని అనేక మందికి నేను పంపించి వారిని లోకం నుంచి నేను విడిపిస్తాను. చూడండి ఎంత గొప్ప మాట. టైంపాస్ దేవునిది ఎలా ఉందంటే తండ్రితోనే ఆయన సమయం గడుపుతా ఉన్నాడు. మనము మన సమయాన్ని ఎవరితో గడుపుతా ఉన్నాం? చాలా మంది పనులతో సమయాన్ని గడిపేసుకుంటూ ఉంటారు. చాలా మంది అనవసరమైనటువంటి మాటలతో సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చాలా మంది మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకొని వారు టైంపాస్ చేస్తూ ఉంటారు. జ్ఞానము కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే దేవునితో సహవాసం చేస్తారు, దేవుని మాటలతో సహవాసం చేస్తారు, దేవుని సన్నిధితో సహవాసం చేస్తూ ఉన్నారు. నీ టైంపాస్ జీవితం ఎలా ఉంది అసలు? చాలా మంది సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారనమాట. దేవుడిచ్చినటువంటి సమయం అది గొప్ప ధనవంతులకైనా అదే సమయాన్ని ఇచ్చాడు, దరిద్రులకైనా అదే సమయాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా అవే మాటలు కనపడతా ఉంటాయి. ఆయన ఒలీవల కొండకు వెళ్ళెను, తెల్లవారినప్పుడు మరలా ఆ కొండ దిగి వచ్చెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను ఆరోహణమైనప్పుడు కూడా ఎక్కడి నుంచి తండ్రి వద్దకు ఆరోహణమయ్యారు తెలుసా? ఒలీవల కొండ మీద నుంచి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. చూడండి ఎక్కడి నుంచి ఆయన ఆరోహణం అయిపోయారు అంటే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఆరోహణం అంటే ఏంటి? పైకి వెళ్ళటం, పైకి ఎగరటం. అవరోహణ అంటే పైనుంచి కిందకి. ఆరోహణ జరిగింది, ఇంకొన్నాళ్ళకి ఆయన అవరోహణ కూడా జరగబోతా ఉంది. ఎక్కడి నుంచి ఆయన పైకి వెళ్ళాడో మరలా అక్కడికే వస్తాడు. ఎక్కడికి? దేవుణ్ణి ఆరాధించే స్థలం ఉన్నటువంటి ఒలీవల కొండ మీదకి ఆయన రాబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి జీవితం ఎలా ఉందంటే ఒలీవల చెట్లతో, ఒలీవల వనముతో, ఒలీవల కొండ మీద ఆయన తన కాలమును గడిపినట్లు ఉంది. ఈ ఒలీవ చెట్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే విశ్వాసానికి మారు పేరుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? జలప్రళయంలో అన్ని చెట్లు ఆకులు కులిపోయినా సరే, కొమ్మలు కులిపోయినా సరే, వాటి బెరడు కులిపోయినా సరే, ఒలీవ చెట్టు ఏమాత్రము చెక్కు చెదరకుండా ఎలా ఉందంటే అంత నీటిలో కూడా అలాగే ఉంది. మనం కూడా దేవుని పిల్లలంగా, క్రీస్తు బిడ్డలంగా, దేవుని రాజ్య వారసులంగా ఈ లోకములో మన ముందు మన చుట్టూ ఎన్ని విపత్తుకర భయంకరమైనటువంటి పరిస్థితులు మనకి ఎదురైనా, మన ప్రక్కనే ఉన్న మనం ఎలా ఉండాలంటే ఒలీవ చెట్టుకున్నంత విశ్వాసం మనకు ఉండాలి. ఎలా ఉండాలి? నేను పాడవును, నన్ను పుట్టించినటువంటి దేవుడు నన్ను పాడు కానివ్వడు. నేను పాడవును, నన్ను పుట్టించినటువంటి దేవుడు నన్ను పాడు కానివ్వడు. కాబట్టి ప్రియులారా, కీర్తనల గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. 128వ కీర్తన భాగాన్ని చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏంటి మేలు? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. చూసారా? నీ పిల్లలు ఎలా ఉండాలి? నువ్వు ఎల్లప్పుడూ పరిశుద్ధత కలిగినటువంటి శరీరాన్ని ధరించుకొని ఉండాలి. ఎల్లప్పుడూ నీ తలకు నూనె తక్కువ చేయకూడదు. ఎల్లప్పుడూ నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే అభిషేకంతో నింపబడి ఉండాలి. ఎలా ఉండాలి? ఎంత నీవు ప్రార్థనా పరురాలు అవుతావో నీ మీదకి అంత అభిషేకం వచ్చింది. ఎంత దేవుని సన్నిధితో, దేవుని వాక్యంతో నువ్వు సహవాసం కలిగి ఉంటావో నీ మీదకి అంత అభిషేకం వచ్చింది. లోక సంబంధమైన వాటి మీద ఉంటే నీకేం రాదు. దేవునిలో ఉంటే, దేవుని వాక్యంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవునికి చేసే ప్రార్థనలో నీవు ఉంటే నీవు అభిషేకించబడతావు. నీ మీదకి దీవెనలన్నీ వస్తాయి.
నువ్వు తెచ్చుకోవసరలా. నువ్వు అభిషేకించబడితే, నీవు ప్రార్థనాపరురాలు అయితే, ఎల్లప్పుడూ నీ దేహమును తెల్లగా నీవు ఉంచుకున్నట్లయితే, నీ తలకి ప్రార్థన అనేటటువంటి ఆ నూనెను, అభిషేకమును తక్కువ చేయకుండా నువ్వు సాగుతా ఉన్నట్లయితే, దీవెనలు ఆశీర్వాదములు నీ ఇంటిలోనికి వచ్చేస్తా ఉంటాయి. నీ పిల్లలు ఎలా ఉంటారు అప్పుడంటే, నీవు భోజనం చేసే భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. వారు కూడా ఎలా ఉంటారంట? దేవుని యందు విశ్వాసము కలిగిన వారై ఉంటారంట. అబ్రహాము పిల్లోడు ఇస్సాకు ఎలా ఉన్నాడు? దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు ఎలా ఉన్నాడు? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. యాకోబు కుమారుల్లో కూడా చాలా మంది దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. వారందరిలో మొదటిగా కనిపించే వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే, తన మీదకు వచ్చినటువంటి శ్రమలో మనలాంటి వాళ్ళ మీదకి వస్తే వదిలేసి వెళ్ళిపోతామండి. పెద్ద దర్శనం ఉన్నా సరే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ యోసేపు విశ్వాసం ఏంటో తెలుసా? నాతో మాట్లాడిన దేవుడు, నాకు దర్శనం ఇచ్చిన దేవుడు దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడని అలాగే ఎదురు చూశాడు. ఈ మధ్యలో ఎన్ని అవకతవకలు వచ్చినా ఆ దేవుని వైపే చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు యోసేపుని ఎక్కడుంచాడు? ఉన్నత స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. నీవు విశ్వాసంతో ఉంటే, నీవు అభిషేకంతో ఉంటే, నీవు నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ ఇంటిలో ఉన్న పిల్లలందరూ కూడా ఎలా ఉంటారంటే ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. ఒలీవల మొక్క వలె ఉండటం అంటే ఏంటి తెలుసా? గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన, గొప్ప మేలు. కాబట్టి ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 11వ అధ్యాయము 16వ వచనం చదివితే, అది చక్కని ఫలములు గల ఒలీవ చెట్టని, చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని. హల్లెలూయా. ఏం పేరు వచ్చిందంట నీ పిల్లలకి? మంచి మంచి ఫలములు, మంచి బిడ్డలు, మంచి కుమారులు, మంచి కుమార్తెలు అనే పేరు వచ్చిందంట. పేరు ఎవరు పెడతారు? యెహోవాయే పెడతాడు. మనం పెట్టుకుంటే మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం, కానీ మన పనులన్నీ ఎలా ఉంటాయి చూడండి. చాలా మంది మంచి పేర్లు పెట్టుకుంటారు. యేసు అని పెట్టుకుంటారు పేరు. ఆయన ఎక్కడ ఉంటాడు? సిలువ దగ్గర ఉండడు. అర్థమవుతుందా? మోషే అని పెట్టుకుంటారు పేరు. ఆయన నాయకుడిగా ఉంటాడంటే ఆయన్నే ఇంకొకరు తోలాలి. యెహోషువ అని పెట్టుకుంటారు పేరు. అర్థమవుతుందా? మంచి అజాత శత్రువుగా ఉండాల్సినటువంటి వీడు పారిపోతా ఉంటాడు. పేర్లు మంచిగా పెట్టుకుంటాం. ఎవరు పెట్టాలి మనకు పేరంటే, మనలను పుట్టించినటువంటి దేవుడు మనకు పేరు పెట్టేవాడుగా ఉన్నాడు. ఏమని? చక్కని ఫలములు కలిగినటువంటి ఒలీవ చెట్టు అని పేరు. ఒలీవ చెట్టుకు కాసేటటువంటి ఫలాలు ఎలాంటి అంట? చక్కని ఫలములు. ఏం ఫలాలు అయ్యి? చక్కని ఫలములు. కాబట్టి ప్రియులారా, హోషేయ గ్రంథంలోకి వెళితే ఇక్కడ కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 14వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే హోషేయ గ్రంథంలో కూడా ఇంకొన్ని మాటలు మనకు కనపడతా ఉన్నాయి. చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఏముందంట? ఒలీవ చెట్టుకి సౌందర్యం ఉంది. ఒలీవ చెట్టుకి ఏముంది అంటే చక్కని ఫలములు ఉన్నాయి. ఒలీవ ఆకు ఎలా ఉందంటే అనేక పక్షులకు ఆహారంగా ఉంది. ఒలీవ చెట్టు ఎలా ఉందంటే తైలమునిచ్చేదిగా ఉంది. ఒలీవ చెట్టు దగ్గర ఏముంది? సౌందర్యం ఉంది. మంచి ఆకర్షణీయమైనటువంటి చెట్టు అన్నమాట అది. దాని ఆకులు ఆహారంగా ఉన్నాయి. దానికి కాసేటటువంటి కాయలు కూడా ఎలా ఉన్నాయి అంటే చక్కని ఫలములు. ఎలాంటివి అంటే అవి? చక్కని ఫలములు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16-17 వచనాలు చదివితే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. చూసారా? ముందు మనం తయారు చేసుకునేటటువంటిది
గోధుమ పిండిలో మొదటి ముద్ద తీసి వేసినప్పుడు అది మంచిది అనుకోండి, ముద్దంతా కూడా మంచిదే. అలాగే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా కింద నేలలోకి వెళ్ళేటటువంటి వేరు ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన వేర్లుగా ఉండాలంట. ఆ వేర్లు పరిశుద్ధంగా లేవనుకోండి, కొమ్మల్లోకి ఏమొచ్చుద్ది? అవి పరిశుద్ధంగా లేవు కనుక కొమ్మల్లో కూడా ఏముండదు? పరిశుద్ధత ఉండదు. ఇప్పుడు వేరు ఎవరు అంటే, వేరు ఎవరు? దావీదు చిగురు. దావీదు వేరు చిగురు. దావీదు ఎలా ఉన్నాడు దేవుడి విషయంలో అంటే చాలా విశ్వాసంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు దావీదు గారు? చాలా విశ్వాసంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, వేరు ముఖ్యం, చెట్టు కాదు ముఖ్యం. చెట్టును మోసేది వేరా, ముద్ద, లేకపోతే మొద్దు చెట్టును మోస్తుందా, చెట్టు మొద్దును మోస్తుందా? ముద్దే చెట్టును మోస్తా ఉంది. కాబట్టి కింద ఉన్నటువంటి వేర్లు ఎలా ఉండాలంట? అవి పరిశుద్ధంగా ఉండాలి, చక్కగా ఉండాలి, బలంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, అన్ని జనులు యేసుక్రీస్తులోకి అంటుకట్టబడ్డారు, వారి గురించి చెప్తున్నాడు. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి వెలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. చూడండి, ఒరిజినల్ ఒలీవ కొమ్మలు ఎవరంటే ఇశ్రాయేలీలు. దేవునికి కోపం వచ్చి వాళ్ళందరినీ విరిచివేశాడంట. మనం ఎవరమంటే అడవి ఒలీవ కొమ్మ. అడవి చెట్టు అంటే ఎక్కడ ఉంటుందా? ఇంట్లో ఉంటుందా? దూరంగా ఉంటుందా? దూరంగా ఉండేటటువంటి ప్రజలు మనం. కానీ మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చాడు, దేవుని సన్నిధిలో ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చాడు. అడవి ఒలీవ కొమ్మలమైనటువంటి మనలను విరిచి ఏం చేశాడంటే సారవంతమైనటువంటి ఒలీవ చెట్టులకు కట్టాడంట, అంటుకట్టాడు మనల్ని. కాబట్టి మనము అతిశయించకూడదు. అర్థమవుతుందా? అతిశయించినటువంటి వారిని విరిచేసినటువంటి దేవుడు, ఒకవేళ నీవు కూడా అతిశయించావనుకో, నిన్ను విరిచివేయడం కూడా పెద్ద పనేమీ కాదు. కాబట్టి కింద మాటలు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? కొమ్మలలో కొన్ని విరిచివేయబడినవి అడవి ఒలీవ కొమ్మ అయ్యున్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల. చూడండి, ఒలీవ చెట్టు వేరు ఎలాంటిదంటే సారవంతమైన వేరు. అంటే ఒలీవ చెట్టులో ఏది తీసేసేది లేదు. అందుకే దావీదు ఏమన్నాడంటే, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టులో అడుగు భాగాన్ని తీసేసేది ఏమి లేదు, మొద్దును తీయటానికి వీల్లేదు, చెట్టును తీయటానికి వీల్లేదు, కొమ్మలు తీయటానికి కూడా వీల్లేదు, దాని కాయలు తీసివేయటానికి వీల్లేదు, దాని ఆకులు కూడా తీసివేయటానికి వీలు. అంటే ఒలీవ చెట్టు అంతా పనికొచ్చుద్ది. ఒలీవ చెట్టు అంతా పనికొచ్చుద్ది. కొన్ని చెట్లు కొన్ని విధాలుగానే పనికి వస్తూ ఉంటాయి. కానీ ఒలీవ చెట్టు వేరు మొదలుకొని చిగురు వరకు కూడా అది అందరికీ ఉపయోగకరంగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే సౌందర్యం కలిగినటువంటి చెట్టు. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం చదివితే, మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఏంటంట? దీపాన్ని వెలిగించడానికి ఏం చేయాలంట? దంచి తీసినటువంటి ఒలీవ నూనె కావాలంట. అంటే దేవుని సన్నిధిలో ప్రదీపాన్ని వెలిగించడం కోసం దంచి తీసినటువంటి ఒలీవ నూనె కావాలంట. మనిషిని అభిషేకించాలన్నా ఏం కావాలి? ఒలీవ నూనె కావాలి. దేవునికి నైవేద్యంగా ప్రదీపాన్ని అక్కడ పెట్టాలన్నా ఏం కావాలి? ఒలీవ నూనె కావాలి. ఎలా తీయాలంట ఈ ఒలీవ నూనె? దంచి తీసినటువంటి ఒలీవ నూనె దేవుని సన్నిధిలో దేవునికి కావాలి ప్రియులారా. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని దావీదు అంటున్నాడు. మనం కూడా ఎలా ఉండాలి?
దేవుని సన్నిధిలో మనం కూడా పచ్చని ఒలీవల వలె ఉండాలి. ఒలీవ నూనెకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. హల్లెలూయా. సారెపతు వెధవరాల దగ్గరికి ఏలియాని పంపించారు దేవుడు. ఇక్కడికి రాకముందు ఆయన ఎక్కడ ఉన్నాడంటే కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, ఎక్కడో అరణ్యంలో దాక్కొని. అయ్యా మరి వాగు ఎండిపోతుంది ప్రభా, నేనేం చేయాలి ప్రభు అంటే, నీవు సారేపతుకు వెళ్ళు, అక్కడ నీకు ఒక వెధరాలు ప్రత్యక్షం అవుద్ది, ఆవిడ పుల్లలు ఏరుకుంటా ఉంటది, నీకు ఇదే ఆనవాలు గుర్తు వెళ్ళమన్నాడు. చక్కగా ఏలి ఆ పట్టణం దగ్గరికి వెళ్ళే సమయానికి, ఆ పట్టణపు గోడ దగ్గరికి వెళ్ళే సమయానికి విధవరాలు వచ్చి పుల్లలు ఏరుకుంటా ఉంది. ఆ విధవరాలను చూశాడు, గుర్తుపెట్టాడు. దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి అమ్మా పిలిచాడు. తాగటానికి ఏమన్నా కాసి నీళ్లుంటే పట్టుకురామ్మా అన్నాడు. సరే ప్రభువా, నువ్వు సరేనాయనా, నువ్వు దైవజనులాగా ఉన్నావు, తీసుకొస్తానని వెళ్ళబోతా ఉంది. 2 అడుగులు వేయంగానే పిలిచాడు. అమ్మా చాలా దూరం నుంచి నేను నడుచుకుంటూ వచ్చాను, కొంచెం ఆకలిగా ఉంది తల్లి, ఏమన్నా నీ చేత్తో చిన్న అప్పం పట్టురామ్మా అన్నాడు. ఎందుకన్నాడు? అసలు ఈవిడ దగ్గర ఏమన్నా ఉందా లేదా తెలుసుకోవాలి. దేవుడు ఈవిడ దగ్గరికి పంపించాడు కదా, నన్ను పోషిస్తానన్నాడు కదా, ఈవిడ దగ్గర ఎంత ఉందో ఏముందో తెలుసుకుందామని అడిగాడు. ఆవిడ అంటుంది, అయ్యా తొట్టెలో పట్టెడు పిండి నూనె, బుడ్డిలో కొంచెము నూనె ఉందయ్యా. ఈ పుల్లలు కూడా ఎందుకు ఏరుకోవడానికి వచ్చానంటే, ఈ పుల్లలతో మేము ఆహారం వండుకోవటం అయిపోద్ది, ఇక తర్వాత మేము తినటానికి కానీ ఏరుకోవటానికి కానీ రావం, నేను నా కొడుకు చనిపోతామంది. అప్పుడు ఏలియా అంటున్నాడు, నువ్వు నేను చెప్పింది చేయమన్నాడు. ఏమన్నాడు? నువ్వు నేను చెప్పింది చెయ్యమ్మా. దేవుడు చెప్తున్నాడు, యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవా దేవుడు నీ వద్దకు నన్ను పంపించాడు, యెహోవా దేవుడు చెప్పినట్లు చెయ్యి, చిన్న అప్పాన్ని చేసుకొని నీళ్లు పట్టుకొని రమ్మన్నాడు. చేసుకుంది తల్లి, తీసుకొచ్చింది, ఆయనకి ఇచ్చింది, తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు నీవు అనుకున్న తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, కొంచెం నూనె అన్నావు కదా, ఆ బుడ్డిలో నూనె కూడా అయిపోదు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఒలీవల నూనె అందులోకి? తెలీదు. అది ఎలా? ఒలీవ చెట్టులోనే విశ్వాసం ఉంది, ఒలీవ నూనెలో విశ్వాసం ఉండదా? ఏ గింజ అయితే ఆ చెట్టే మొలుసుద్ది, ఏ చెట్టు అయితే ఆ గింజే. చూడండి, ఒలీవ నూనెలో ఎంత విశ్వాసం ఉందంటే, ఒక మనిషిని అభిషేకించి దేవునికి ఇష్టడుగా మార్చుద్దంట ఒలీవ నూనె. ఒలీవ నూనెని ఎలాగంటే అక్కడ రాశాడు, పరిమళ ద్రవ్యాలతో ఒలీవ నూనెను పెట్టి నిమ్మ నూనె నిమ్మగడ్డి నుంచి తీసినటువంటి నూనె ఈ ఒలీవ నూనెతో కలపాలి. ఇంకా అక్కడ చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, వాటన్నిటినీ కలిపి వాటిని బాగా ఊరిన తర్వాత దానిలో నుంచి ఒక మంచి ఇంపైన సువాసన వచ్చుద్దంట. ఆ సువాసన వచ్చే నూనెని యాజకుడు తీసుకెళ్లి దేవుడు ఎవరిని కోరుకున్నాడో వారి తలపైన పోసి అభిషేకిస్తాడు. చూడండి, కాబట్టి ప్రియులారా, దావీదు సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎలా ఉన్నాను? పచ్చని ఒలీవ చెట్టు. దీపము నిత్యము వెలగాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం చదివితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయో శోధించును. చూడండి, నీ ఆత్మ వెలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆ ఆత్మ కోసము దంచి తీసినటువంటి ఒలీవ నూనెను ఆత్మకు నువ్వు ఇవ్వాలి. అంటే ఏంటి? ఎప్పటికప్పుడు ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకు ఆ రోజు నువ్వు ఖచ్చితంగా మంచి ప్రార్థనా పరురాలువై ఉండాలి. నీ ప్రార్థనే నీకు అభిషేకంగా మారుద్ది, నీ ప్రార్థనే నీకు ఒలీవ తైలంగా మారుద్ది.
యేసు ప్రభు ఆత్మ నీ మీద ఉండటాన్ని బట్టి నీవు అభిషేకించబడతావు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. అంటే ఏంటి? నీ శరీరం లోపల చీకటి ఎక్కడ దాక్కుందో ఆ చీకటి అంతటిని ఏం చేస్తుందంట? బయటికి తోసివేస్తుందంట. ఒక గదిలో లైట్ వేసామనుకోండి, దానిలో ఉన్న చీకటి వెళ్ళిపోదా? నీ ఆత్మదీపం వెలిగిందనుకో, నీ శరీరంలో ఉన్నటువంటి చీకటి అంటే పాపమే. చీకటి అంటే పాపానికి చిహ్నము, గుర్తు. నలుపు పాపానికి గుర్తు, నలుపు మరణానికి గుర్తు, నలుపు భయంకరమైనటువంటి పరిస్థితులకి గుర్తు అన్నమాట. కాబట్టి ప్రియులారా, నా దీపము వెలిగించువాడవు నీవే అన్నాడు దావీదు కూడా. ఏమన్నాడు ఆయన? దావీదు మహారాజు గారు ఏమన్నారు? నా దీపము వెలిగించువాడవు నీవే. ఏంటి దీపం? మనలో ఉన్న ఆత్మే యెహోవా పెట్టిన దీపం. ఈ ఆరిపోయి ఉన్న వాళ్ళు హృదయంలో, శరీరంలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోరండి. ఎవరైతే వెలిగించుకున్నారో వారి ఆత్మని, ఇప్పుడు ఈ వెలిగించబడినటువంటి ఆత్మ, నువ్వు దానికి రోజు నూనె పోస్తా ఉండాలి, ప్రతి సమయం నూనె పోస్తా ఉండాలి. అది వెలుగుతా, ప్రకాశిస్తా, నీలో ఎక్కడెక్కడ చీకటి ఉందో ఆ చీకటి అంతటిని కూడా ఏం చేస్తుందంట? బయటికి త్రోసివేస్తుంది అన్నమాట. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను నా దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే ఏంటి? తల మొదలుకొని వేర్ల వరకు కూడా ఎలా ఉంది ఒలీవ చెట్టు? సారవంతమైన వేరుంది దానికి, శ్రేష్టమైన మొద్దుంది దానికి, విశాలమైన కొమ్మలు దానికి ఉన్నాయి. దాని కాయలు చక్కని ఫలములుగా కనపడతా ఉన్నాయి. దాని కొమ్మలలో నుంచి తైలం వస్తా ఉంది. దాని ఆకుల్లో నుంచి పక్షులకి ఆహారం దొరుకుతా ఉంది. నువ్వు కూడా ఎలా ఉండాలంటే దావీదు వలె ఉండాలి. నీవు కూడా ఎలా ఉండాలంటే దావీదులాగా మారాలి. నీవు అనేక మందికి దీపముగా ఉండాలి. నీ దీపాన్ని వెలుగునిస్తా ఉండాలి. నీ దీపము అనేక మందిని వెలిగించేదిగా ఉండాలి. చాలా మంది దీపాలు మిటుకు అంటా ఉన్నాయి. ఏంటంటే వారు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించలేకపోతా ఉన్నారు. అంటే ఏంటి? ఈ రోజు పరిశుద్ధంగా ఉన్నావా? రేపు కూడా ఉండాలి. నువ్వు ఎల్లుండి కూడా ఉండాలి, అవతల ఎల్లుండి కూడా ఉండాలి. ఎప్పుడు దాకా ఉండాలి అంటే అసలు పరిశుద్ధంగా బ్రతకటమే దేవుడిచ్చే ఒక గొప్ప అద్భుతం. హల్లెలూయా. అపవిత్రంగా ఉండటం ఏముందండి? ఏముంది? అపవిత్రంగా ఎట్టయినా ఉండొచ్చు. అపవిత్రుని, అపవిత్రురాల్ని ఎవరన్నా లైక్ చేస్తారా? ఇష్టపడతారా? తప్పకేదో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇష్టం ఎవరికీ ఉండదు. ఎవరి మీద దృష్టి పెడతారు? పవిత్రంగా ఉన్న వారిని దృష్టించి చూస్తారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంటే, ఎల్లప్పుడూ నీవు తెల్లని వస్త్రములు ధరించుకొనుము. తెల్లని వస్త్రం అంటే, వస్త్రము అంటే శరీరం. మన శరీరం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆయన ఎదుట మన శరీరం ఎప్పుడు కూడా పరిశుద్ధతతో ఉండాలంట. నీ తలకు నూనె తక్కువ చేయకుము. చూసారా? దావీదు తన తలకు నూనె తక్కువ చేయలేదు. యేసు ప్రభు వారు కూడా తన తలకు నూనె తక్కువ చేయలేదు. మన మంచి ప్రార్థనాపరులంగా ఉండాలి. రెండవది, మన శరీరాన్ని కూడా మనము తెల్లగా ఉంచుకోవాలి. ఇలా ఉన్నవారికి దేవుని రాజ్యము సమృద్ధిగా దొరుకుద్ది. ఇష్టానుసారంగా ఉంటే దేవుని రాజ్యము దొరకదండి. దేవుడు మన కోసం ప్రయాసపడి ఈ లోకానికి వచ్చి ప్రాణం ఎందుకు పెట్టాడు? ఇవన్నీ మనకి ఎందుకు నేర్పాడు? ఎందుకెంత బోధిస్తా ఉన్నాడంటే మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలాలి. ఆయన ఆత్మతో మన ఆత్మను వెలిగించుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఆయనకి పరిశుద్ధులంగా కనపడాలి. పరిశుద్ధులుగా మీరు ఇక్కడ బ్రతికినట్లయితే రేపు అక్కడ మీకు గొప్ప ఆధిక్యత ఉంది. ఎలా ఉంది? గొర్రె పిల్ల రక్తములో వారు తమ వస్త్రములను ఉతుకుకొనిన వారు. అంటే ఏంటి? మన శరీరాన్ని యేసు రక్తంలో ఉతుక్కొని తెల్లగా ఉంచుకోవాలన్నమాట. ఎవరైతే తెల్లగా వారి శరీరాలు ఉంచుకుంటున్నారో వారు పరిశుద్ధుల లెక్కలో ఉంటారు. ఎవరైతే వారి శరీరాల్ని అపవిత్రంగా ఉంచుకుంటున్నారో వారు భక్తిహీనుల లెక్కలో ఉంటారన్నమాట. కాబట్టి ప్రియులారా, ఒలీవ చెట్టుకున్నటువంటి గుణాలను మనం చూసాం. దాని ఆకులు ఆహారంగా ఉన్నాయి. దాని కొమ్మల్లో నుంచి తైలం వచ్చుద్ది. దాని కాయలు చక్కని కాయలు, ఆ కాయల్లో నుంచి తైలం వచ్చుద్ది. దాని మధ్య ఒక మంచి విశ్వాసానికి గుర్తుగా ఉంది. దాని మోడైతే ఇంకా బాగా ఎక్కువ విశ్వాసానికి గుర్తుగా ఉంది. దాని చుట్టూ నీళ్లలో పూర్తిగా అది మునిగిపోయినా సరే దాని విశ్వాసం అది కోల్పోకుండా ఎలా ఉందంటే
ఆకు వాడకుండా దాని ఫలమందు ఆకు వాడకుండా దాని కాలమున ఫలమిచ్చే చెట్టులాగా ఉందన్నమాట. అందుకని ప్రియులారా, దావీదు సెలవిస్తా ఉన్నాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ వలె ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా నాకులాగా ఉంటే మనం అందరం కలిసి ఉంటామని దావీదు మనందరికీ సెలవిస్తా ఉన్నాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా యేసయ్యా, ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. నీ కృపతో నడిపించండి. యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థన అడిగి ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన మహాదేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన స్నేహితుడు సత్య స్వరూపుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము, ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయము, క్రీస్తు రక్తమే జయము, యేసు క్రీస్తు నామమునకు విజయము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.